జమిలీ ఎన్నికల పేరుతో మోదీ కుట్రకు తెరలేపుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జమిలీ ఎన్నికలు ఎన్నికలే లేని రాజరిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నాయని ఆక్షేపించారు. జమిలీ ఎన్నికలు అవసరమా, సాధ్యమా అన్న అంశంపై జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో గుంటూరులో నిర్వహించిన చర్చాగోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణతో ఖర్చు అధికంగా అయిపోతుందని, అభివృద్ధి ఆగిపోతుందని, కుంటి సాకులు చెప్పడం దారుణమని జన చైతన్య వేదిక అధ్యక్షుడు లక్ష్మణరెడ్డి అన్నారు. అమెరికా వచ్చేసి డెవలప్డ్ కంట్రీ కదా, అమెరికాలో వచ్చేసి అనేక ఎన్నికలు ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికలేమో 4 ఏళ్లకు ఒకసారి, సెనెట్ ఎన్నికలేమో 6 ఏళ్లకు ఒకసారి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఏమో 2 ఏళ్లకు ఒకసారి, గవర్నర్ ఎన్నికలు 4 ఏళ్లకు ఒకసారి, మళ్ళీ లోకల్ బాడీ ఎన్నికలు. అమెరికా డెవలప్ కాలేదా? యాదృచ్ఛికంగా దాంతక వ్యవస్థే జమిలీ ఎన్నికలు ఓకే, అంతే తప్ప రాజ్యాంగ సవరణ చేసి ఇది ఫైనల్గా 1 ఎలక్షన్ 1 నేషన్ 1 ఎలక్షన్ అనేది చివరికి ఏ స్థాయికి పోతుందంటే 1 నేషన్ 1 లీడర్, 1 నేషన్ 1 పార్టీ, 1 నేషన్ 1 డ్రెస్, 1 నేషన్ 1 ఫుడ్, 1 నేషన్ 1 ఫెస్టివల్, 1 నేషన్ నో ఎలక్షన్. ఆఖరికి ఆ స్థాయికి పోతుంది. తొండ ముదిరి ఊసరవేలైనట్లు ఆఖరికి జమిలీ ఎన్నికలు కాదు, ఎన్నికలే లేకుండా పోయే పరిస్థితికి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కాబట్టి దేశ ప్రజలు దీన్ని ఏదో ఆషామాషిగా ఏదో ఇది రాజకీయ నాయకులకు లేకుంటే మోడీకో సంబంధించిన ఇష్యూ కాదు, ఇది ఈ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ 10,000 కోట్ల రూపాయలు కేంద్ర రాష్ట్ర యొక్క బడ్జెట్లో, ఒక సంవత్సరం యొక్క బడ్జెట్లో 0.01% కూడా ఉండదు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయని చెప్తున్నారు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు గతంలో ఉన్న కార్యక్రమాలన్నీ, అభివృద్ధి పనులన్నీ కొనసాగించుకోవని అవకాశం ఎన్నికల కమిషన్ అందించింది. ఈ పరిస్థితుల్లో అభివృద్ధి ఆగిపోవడం అనేది అది వాస్తవం కాదు. విభిన్న సంస్కృతులు ఉన్న ఈ సమాజంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే జాతీయ సమస్యలు ముందుకు వస్తాయి, కానీ ఆయా రాష్ట్ర సమస్యలు కానీ ఆయా స్థానిక సమస్యలు కానీ ఎన్నికల్లో ప్రధాన అంశాలుగా ఉండవు. జమిలీ ఎన్నికల బదులు ప్రస్తుతం ఉన్న ఎన్నికలు కుల ప్రాతిపదికం కాకుండా, మత ప్రాతిపదికం కాకుండా డబ్బు పాత్ర తగ్గిస్తూ, మద్యం పాత్ర తగ్గిస్తూ ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నాం. దామాషా ఎన్నికల పద్ధతిని ప్రవేశపెడితే ఆయా రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్లకు అనుగుణంగా అభ్యర్థుల్ని గెలిపిస్తే తద్వారా ప్రతి రాజకీయ పార్టీకి ఆయా చట్టసభల్లో స్థానం ఉంటుంది.